ఓకే సార్. కోటేశ్వర గారు. ఇప్పుడు నాగార్జున గారు చట్టబద్ధంగానే లేదా పట్ట స్థలంలోనే కట్టాను అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే ఇప్పుడు ఇవాళకి కూల్చివేత అనేటువంటిది ఇవాళ స్టార్ట్ అయింది. కానీ కూల్చివేస్తారనేటువంటి విషయం గత కొద్ది రోజులుగా అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అది అందరికి బహిరంగంగానే ప్రకటించినటువంటిది. అటువంటిది ఆయన కూల్చివేతకు ముందు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఇది స్టే ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో ఇటువంటి దాని మీద ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకని హైడ్రాని కానీ లేదా ఇతర అధికార వ్యవస్థలను కానీ నిరోధించండి అనేటువంటి విన్నపాన్ని కోర్టుకు ఎందుకని చేయలేకపోయారనేటువంటిది ఇక్కడ జనానికి అర్థం కాని విషయం. ఇవాళ ఆల్రెడీ తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు మొదలు పెట్టిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి ఆ కోర్టు స్టే ఇచ్చేటువంటి స్టేటస్ కోర్టు స్టే ఇచ్చే సమయానికి దాదాపు అంత కూల్చివేతలన్నీ కూడా అయిపోయింది. అందువల్ల ఇక్కడ మిస్టరీగా ఉంది. ఆయన ఎందుకని నిన్న మొన్న గానీ ఎందుకని వెళ్ళలేదు అనేటువంటిది ఒకటి. ఎందుకంటే నాగార్జున గారైనా లేకపోతే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఇంకొకటైనా చట్టంలో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించడానికి వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి, ఎవరు కాదంటలేదు. అది నిజంగా చెరువు స్థలమా కాదా అనేటువంటిది గతం నుంచి వివాదంలో ఉన్నటువంటి స్థలం, అది వివాదంలో ఉన్నటువంటి కట్టడం అది. అందువలన దాన్ని కూల్చివేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అన్ని తెలిసినప్పటికీ ఎందుకని అంటే ఏమైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి ద్వారా దాన్ని ఏమన్నా నిరోధించడానికి అవకాశం ఉందేమో అనేటువంటి అవకాశాలను ఏమన్నా పరిశీలిస్తున్నారా? లేకపోతే నిన్ననే వెళ్ళాలి కదా కోర్టుకి, లేదా మొన్ననే వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది ఆయన వైపు నుంచి సమాధానం వస్తే తప్ప మనం చెప్పలేము. ఇప్పుడు అది కోర్టు స్టే ఇచ్చింది. దాదాపు మొత్తం అంతా కూడా కట్టడాన్ని కూల్చివేశారు. తర్వాత విచారణ జరుగుతుంది. కోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన నాగార్జున వాదనని ఆమోదించినట్టు కాదు కోర్టు. దాని విచారణ పూర్తి కావాలి. కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. అందుకని దాని తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక అంశం అయితే, ఈ కట్టడాల కూల్చివేత హైడ్రా అనేటువంటి దాని మీద జనానికి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకి అనేక అనుమానాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకు అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఎస్ కన్వెన్షన్ పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో కొన్ని నిర్మాణాలని కూల్చివేసి హడావుడి చేసి తర్వాత యజమానుల ఒత్తిడి కావచ్చు లేదా ఇతర ప్రలోభాలతో కావచ్చు వాటిని ఆపేశారనేటువంటి కూడా మనందరికీ తెలిసినటువంటి సత్యమే. అదే విధంగా ఇప్పుడు హైడ్రా పేరుతోటి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేయబోతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఏ ఆరోపణలు వచ్చినా గానీ ఏమైనా గానీ ఈ చర్యను సమర్థించడమా లేదా సూత్రప్రాయంగా అంటే డెఫినెట్ గా ఒక జర్నలిస్ట్ గా ఒక విశ్లేషకుడిగా నేనైతే సమర్థిస్తాను. అయితే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళు కానీ లేకపోతే కట్టడాలు కట్టుకున్నటువంటి వాళ్ళు కానీ నాగార్జున వంటి బడా బాబులే కాదు, చిన్న చిన్న వాళ్ళు కూడా అమాయకంగా కొనుక్కున్న వాళ్ళు కానీ ఆక్రమించుకున్న వాళ్ళు కానీ ఉంటారు. అందువల్ల ఇద్దరి పట్ల ఒకే విధమైనటువంటి న్యాయం అనేటువంటిది కాకుండా ఎవరైనా ఆటంకాలు నిర్మించినప్పుడు వాటిని తొలగిస్తే వాళ్ళకి పేదలు కనుక అయ్యేట్లయితే వాళ్ళకి ప్రత్యామ్నాయం అనేటువంటి స్థలాలు చూపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అందుకని సామాజిక న్యాయం దృష్ట్యా చూసినా లేకపోతే మిగతా విషయాలతో చూసినా గానీ ఆ విధమైనటువంటి చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వము తగినటువంటి ప్రణాళికను వేసి ఉండాల్సింది, ఈ పాటికే ప్రకటించి ఉండాల్సింది. అటువంటి కట్టడాలు ఏమైనా కూల్చుంటే, ఎందుకంటే మనం చూసాం హైదరాబాద్ లో చిన్న వర్షం వచ్చినా పెద్ద వర్షం వచ్చినా ఏ విధంగా మునిగిపోయి జనం ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు కానీ లేదా మూసి పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు కానీ ఎక్కువ మంది అత్యధికులు పేదలు ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి వలస వచ్చి గుడిసెలు వేసుకొని లేదా చిన్న చిన్న కట్టడాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరినీ ఆ నాలాల మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించకపోయేట్లయితే మరి హైదరాబాద్ కి ప్రతి వర్షానికి ముప్పు అనేటువంటిది వస్తుంది. అందుకని ఆ నాలాలని శుభ్రం చేయాలి, అంటే నీరు సాఫీగా పారేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అట్ ది సేమ్ టైము పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయాన్ని చూపించాలి. ధనికులుగా ఉండి లేదా అన్ని తెలిసి అక్రమంగా బహుళ అంతస్తులు కట్టినటువంటి వాడు ఎవడు పేదవాడు కాదు.
అందువలన ఆ విధమైనటువంటి విచక్షణ తోటి మొత్తంగా అక్రమ కట్టడాలన్నింటికీ కనుక చేయాలి. రెండోది, ఈ అక్రమ కట్టడాలు ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ ఉంది, లేదా ఇంకోటి ఉన్నది. ఇవన్నీ కడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఏమి చేస్తారు? ఇప్పుడు అటువంటి అధికార యంత్రాంగం మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయటమే కాదు, అవసరమైతే ఇప్పుడు ఒకవేళ ఈ కేసులో గనక, నాగార్జున కేసులో గనక చెరువు ఆక్రమణకు గురైంది అనేటువంటి నిర్ధారణ అయితే, అటువంటి చెరువుని ధ్వంసం చేసినందుకు గాను దాన్ని మళ్ళా పునరుద్ధరించాలంటే అయ్యేటువంటి ఖర్చుని నాగార్జున గారితో పాటు అందుకు అనుమతి ఇచ్చి కళ్ళప్పగించి చూస్తున్నటువంటి అధికార యంత్రాంగం, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీసులో ఉన్నా, రిటైర్ అయినా గానీ వాళ్ళ నుంచి కూడా వసూలు చేయాలి. చేస్తేనే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకి పాల్పడేటువంటి వాళ్ళకి ఒక హెచ్చరికగా ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. ఓకే సార్. సో శోభన్ గారు వినబడుతుందమ్మా?